ఉత్పత్తుల మీద, ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎంతోమందికి ఈ ప్రకృతిని కాపాడుతూ చక్కటి విశేషమైన సేవలు అందిస్తున్న విజయ రామకుమార్ గారు, గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. ఎలా ఉంది మన ప్రసాద్ గారి ప్రసంగం? బాలేదా? బాగా ఇంజక్షన్ ఎక్కించుంటారు మీ అందరికీ. నేను ఎప్పుడు ఆపాలి చెప్పండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నేల తల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు అవుదాం. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వాహకులకి, మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? చేతులు ఎత్తుతారా? సంతోషం. ఎంతమంది దగ్గర మన స్వదేశీ దేశవాళీ ఆవులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. సంకర జాతులు కాదు, మన దేశీయ ఆవులు. సంతోషం. నేను 14 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు స్ఫూర్తి, ప్రేరణ శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వీళ్ళిద్దరూ ప్రసంగాలు విని ఒకే సంవత్సరం, ఒకే నెలలో వీళ్ళు పరిచయం అవ్వటం నా అదృష్టం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన నష్టం అపారమైంది. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛాజీవులు అయిపోయాం. ఈ క్రమంలో జరిగిన అతిపెద్ద నష్టం, చదువుకుంటున్న వాళ్ళని ఇంట్లో మంచి మంచి చదువులు చదివించి వృత్తిపరమైన రంగాలలో డాక్టరు, ఇంజనీరు, లాయర్లు తయారు చేసి ఒక మేధో వర్గం అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. చదువు సరిగ్గా లేని వాళ్ళని, నువ్వు చదువుకోకపోతే పశువులు కాయాలి, వ్యవసాయం చేయాలని వ్యవసాయాన్ని చిన్న చూపుతో మాట్లాడారు అప్పటి పెద్దలు. ఈ ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇది చాలా భయానకం. ఈ ప్రపంచంలో ఉత్తమమైన కర్మ వ్యవసాయం. ఉత్తమమైన కర్మ వ్యవసాయం. మద్యం వ్యాపారం, అధమం ఉద్యోగం. ఈ ఉద్యోగాన్ని తీసుకువెళ్ళి పైన కూర్చోబెట్టారు, వ్యవసాయం తీసుకొచ్చి కింద లాగేశారు. ఇది మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది. రెండోది హరిత విప్లవం పరిచయం చేయటం. మూడోది శ్వేత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. ఈ మాటలన్నీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పేంతవరకు నాకైతే తెలియదు. 14 ఏళ్ల క్రితం తెలుసుకున్నాను. మనం పుస్తకాల్లో చదువుకుంది హరిత విప్లవం పరిచయం చేయకపోవటం వల్ల చేయకపోతే చాలా నష్టం జరిగేది, ఆకలి చావులు అని మనం చదువుకున్నాం. కానీ ఇది శుద్ధ అబద్ధం. ఎరువులు అమ్ముకుంటాకే మన మీదకి వచ్చారు. ఎరువులు అమ్ముకుంటాకి వచ్చినప్పుడు ఎరువులు ఎవరు కొనలేదు మన పెద్దలు ఆ రోజుల్లో. వీళ్ళతో ఎలా కొనిపించాలి అనే ప్రయత్నం చేస్తే మాకు ఆవులు ఉన్నాయి, ఆవు పేడతోనే ఎరువు తయారు చేసుకుంటామని చెప్పటం, వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. వీళ్ళని భారతదేశం యొక్క ఆర్థిక మూలాలని, గ్రామీణ వ్యవస్థని దెబ్బతీయాలంటే
ఎట్లా పట్టుకోవాలి అని ఈసారి విత్తనం మీద వచ్చారు. ఈ విత్తనం హైబ్రిడ్ విత్తనం. మీరందరూ దయచేసి సరిగ్గా వినాలి. హైబ్రిడ్ విత్తనం. హైబ్రిడ్ విత్తనం అంటే అధిక దిగుబడి. అధిక దిగుబడి వస్తుంది అని ఒక మాయ మాటలు చెప్పి ఆ విత్తనాన్ని మనకి పరిచయాలు చేశారు. ఆ విత్తనం ఎలా పండుద్ది అని అడిగితే ఈ రసాయన ఎరువులు వాడితే అది పండుద్ది అని చెప్పారు. ఆ విత్తనానికి ఆ ఎరువులకి ముడి పెట్టారు. ఇది జరిగి సుమారుగా 70 సంవత్సరాలు అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పిన విషయాలే అన్నీ. కార్పొరేట్ హాస్పిటల్సు, ఫార్మా ఇండస్ట్రీ, ప్రతి ఊర్లో 100ల కొద్దీ మెడికల్ షాపులు. భూమి పాడు చేసుకున్నాం, మనం పాడైపోయాం. ఇది కథ. ఇక్కడ కూర్చుని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా. ధ్యానం ఎంత ఇంపార్టెంటో మీరు తీసుకునే ఆహారం అంతకన్నా ఇంపార్టెంట్. ఈ మూలాల్ని మీరు గుర్తుపెట్టుకుని మీ మనవళ్ళ కోసం మీరు పునాదులు వేయాలి. మన జీవితాలు అయిపోయినాయి. తెలుసో తెలియకో ఇంత దూరం వచ్చేసాం. ఇక మనవాళ్ళ కోసం మనం దృష్టి పెట్టాలి. వీళ్ళెవరు? మన వారసత్వం. వాళ్ళకి మీరు బ్యాంకు బ్యాలెన్సులు, డబ్బుని ఎలా సంపాదించాలో నేర్పొద్దు. ఈ సంస్కృతిని నేర్పండి, ఈ వ్యవసాయాన్ని నేర్పండి, పాలేకర్ సిద్ధాంతాలు నేర్పండి. డబ్బు వాడు సంపాదించుకుంటాడు. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్ అని ప్రపంచంలో డబ్బున్న సంపన్నుల్లో ఆయన ఒకడు. భారతదేశం బడ్జెట్ ఎంత ఉందో ఆయనకి దానికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయని విన్నాను. ఆయనకి క్యాన్సర్ వచ్చింది. నా డబ్బులు, నా జబ్బులు ఇచ్చేస్తాను, ఎవరైనా తీసుకుంటారా అని అడిగాడు ఆయన. డబ్బులు ఒక స్థాయి తర్వాత ఏమీ ఉపయోగపడవు. మరి డబ్బులు సంపాదించే క్రమంలో అలు పెరగకుండా ఇదే ప్రయత్నం చేస్తున్నాం. డబ్బు సంపాదించినాక ఈ ప్రపంచంలో ఆరోగ్యం ఎవ్వరూ సంపాదించలేరు కూడా. మీ ముందున్న లక్ష్యం డబ్బు కాదు, అధిక డబ్బు అంతకన్నా కాదు, అధిక ఆరోగ్యం కోసం ఆలోచన చేయాలి. అధిక ఆరోగ్యం కోసం ఆలోచన చేయాలి. ఆరోగ్యం సంపాదించినాక డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. డబ్బు సంపాదించినాక ఆరోగ్యం సంపాదించలేము. ఆ స్పష్టత మీలో రావాలి. ఈ మాటలు అన్నీ రాజీవ్ దీక్షిత్ గారి ద్వారా విని నా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని మోసపోయిన, దగాపడిన రైతు కోసమే నేను సమయాన్ని ఇస్తాను. మీరందరూ గమనించండి. ఈ భారతదేశంలో ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళల్లో మొదటి స్థానం భారతీయ రైతులు. భార్యకి పిల్లకి చెప్పకుండా బావి దగ్గరికి వెళ్ళొస్తానని కడసారిగా చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు గడిచిన 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది చనిపోయారు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. స్వాభిమానాన్ని చంపుకోలేక, అప్పులు పాలయ్యి, తల ఎత్తుకోలేక, మగవాడు నువ్వే చనిపోతే ఆడది ఎలా సాకుదిల్లుని. ఈ భారతదేశం స్వతంత్రానికి ముందు, బ్రిటిషర్స్కి ముందు, మెకాలే రాకముందు
ఒక గ్రామం ఇంకో గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు ఉపాధి కోసం ఈ భారతదేశం. ఒక్క ఉప్పు కోసమే బయటికి వెళ్ళింది ఈ భారతదేశం. ఉప్పు పండించలేరు అందరూ కాబట్టి ఉప్పు కోసం వెళ్ళింది. ప్రతి వస్తువు ఈ భారతదేశంలో, ఈ ప్రతి గ్రామంలో పండింది ఈ భారతదేశంలో. అలాంటి భారతదేశం ఈ రోజున హరిత విప్లవాన్ని పరిచయం చేసి ఇంకా మన మీద రుద్దుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఆ విత్తనాన్ని ఇచ్చి ఈ ఎరువులు వాడితే అధిక దిగుబడి అని చెప్పారు. ఆ రోజుల్లో పండించారు రైతులు. మరి ఈ రోజున అధిక సంపన్నులు ఎవరై ఉండాలి భారతదేశంలో? అధిక దిగుబడి వస్తే రైతులే కదా అధిక ధనవంతులు. ఒక్క రైతు ఉన్నాడు అధిక ధనవంతుడు, రసాయనాలతో పండించిన ధనవంతుడు లేరు. మరి ఇది మాయా, అబద్ధం కదా. దీన్ని మీరు చెరిపేయాలి. ఎవరి కోసం? మీ మనవడి కోసం మీరు మొదలు పెట్టాలి. ఇది గట్టి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు, మానవ సమాజం ప్రశ్నార్థకం. ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ 70 సంవత్సరాల్లో తిన్న ఆహారం ద్వారా మనలో ఆరోగ్యము, నిలకడగా ఏకాగ్రతగా ఒక పని చేయాలని దృష్టి, అన్ని విషయాల్లో అంతర్మదనాలు, ఇవన్నిటి గల కారణాలు పని మీద ఏకాగ్రత లేకపోవటానికి మీరు తింటున్న ఆహారమే. దీన్ని మీరు మార్చుకోవాలి. ఇది నేను ఆచరిస్తున్నాను. ఇలాంటి పంటలే నేను పండిస్తున్నాను. ఇది కృష్ణుడు కాలం నాటి వంగడం. ఇది చూడండి ఎంత దిగుబడి వచ్చిందో. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి నేను ఆచరించి గత 2.5 సంవత్సరాల నుంచి మన కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి నైవేద్యం పంపిస్తున్నాం. నిత్యం మనం పండించిన వాటితోనే స్వామివారికి నైవేద్యం జరుగుతుంది గత 2.5 సంవత్సరాల నుంచి. ఈ సంకల్పం పాలేకర్ గారి మాటలు, రాజీవ్ దీక్షిత్ గారు విన్న తర్వాతే నేను మొదలుపెట్టాను. ఇది 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రంతో 1 ఎకరానికి జరిపిన వ్యవసాయం. 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం. నెలకి 30 రోజులు 30 ఎకరాలు చేయొచ్చు. మళ్ళీ 1 ఎకరానికి నెలకు తర్వాత మళ్ళీ 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, 200 లీటర్ల నీళ్లు. ఈ విధంగా భారతదేశంలో ప్రతి పంట పండించవచ్చు, ప్రతి గ్రామంలో పండించవచ్చు. ఈ అరటిపళ్ళను చూసారా? నా వ్యవసాయ క్షేత్రంలో పండించినవి. వికారాబాద్లో దారూరు మండలం, నాగసముద్రం గ్రామం. ఇది మీరు బజార్లో కొన్న అరటిపళ్ళు ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? బజార్లో అరటిపళ్ళు కొంటారు రసాయనాలతో, ఎన్ని రోజులు ఉంటాయి? 3 రోజులు. 15 రోజులు ఉంటాయి ఇవి. నేను ఇక్కడ ఇది ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది వారం రోజుల తర్వాత నల్లబడుతుంది. దీని శరీరం అంతా పసుపు రంగు నుంచి నలుపు రంగుకు వస్తుంది, చుక్కలు చుక్కలుగా. నల్లబడిన తర్వాత కూడా ఇది ఉంటుంది. లోపల పదార్థం, పండు మాత్రం చెడిపోదు. మీరు ఇలాంటి ఆహారం తింటే మీ శరీరాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ సైజు నిమ్మకాయలు మీకు రసాయనాలు రావు. ఎంత సున్నితంగా ఉంటుందో శరీరం దీనిది. ఇలా
400 రకాల వరి ధాన్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా అనేక రకాల ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు ఉన్నాయి. మనం అందరం కలిసి మళ్ళీ మనం ఆ పూర్వ వైభవం తీసుకురావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరి కోసం అంటే మీ మనవడి కోసమే. ఎప్పుడు మీ మనవడు మీ ముందు కదలాడాలి. అది ఉన్నప్పుడు మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఏమీ తెలియకుండా, మనం ఏమీ అప్పచెప్పకుండా ఈ భూమి మీదకి వచ్చి అలా తిరిగి వెళ్ళిపోతే స్వామి మనల్ని దీవించడు. ఇలా ప్రతి పంట పండిస్తాను. మీ అందరికీ దీని ఆర్గనైజర్సు, ఈ సంస్థకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాను. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే మీరంతా కలుస్తారు, ఆ పై సంవత్సరం కలుస్తారు. కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా. కారణం, ఈ వ్యవసాయ భూముల్లోనే ఒక మోడల్ తయారు చేయండి. దానికి నేను సమయం మళ్ళీ ఇస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ పొలాన్ని చూస్తే మళ్ళీ ఇలా పంటలు పండించుకుందామని వాళ్ళకి కోరిక మొదలవుద్ది. చూసినప్పుడే నమ్ముతారు సిద్ధాంతాన్ని. మంచి 1 ఎకరం భూమిలో ఈ విధంగా పంటలు ఒకే చోట పండించే పద్ధతులు 5 దొంతర్ల పంట అంటారు. 5 లేయర్ మోడల్. ఇది ఎకరంలో ఇప్పుడు పంటలు పండిస్తున్నారు. మీరు ఎక్కువ నీరు ఖర్చు పెట్టి తక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు వరిలో. అవసరానికి మించి మనం వరి పండిస్తున్నాం. వరిలో ఎంత ఆదాయం వస్తుంది ఎవరన్నా ఒకరు చెప్పండి. నేను ఎందుకు చెప్పాలండి? ఒక 2 మినిట్స్. వరిలో ఆదాయం ఎంత వస్తుంది? 25,000. 3 లక్షల రూపాయల ఆదాయం నేను చూపిస్తాను. సభాపూర్వకంగా చెప్తున్నాను ఇక్కడ. ఇది మీలో నిజంగా పోరాట పటిమ చెయ్యాలని తపన ఉంటే మా కార్యాలయానికి రండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒకరోజు నేను వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకువెళ్తాను. మనకి ఇప్పుడు కావాల్సింది మళ్ళీ చెప్తున్నాను, సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారం. భూతాపం పెరుగుతుంది. ఈ రెండిటికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం. దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మీ జిల్లాలో మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తానన్నా నేను వచ్చి మీకు ఇవన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. ఎంతో చక్కగా చెప్పారు. తొందరలోనే మనము ఈ క్షేత్రంలో కూడా 1 సంవత్సరంలోగా ప్రకృతి వ్యవసాయం చేయబోతున్నాం. ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆహార ఉత్పత్తుల ద్వారానే మనం భోజనాలు చేయబోతున్నాం. గట్టిగా చెప్పకూడదాం. దానికి మీ అందరి సహకారం కావాలి. చక్కటి విషయాలు ఈరోజు 2 మిత్రుల ద్వారా తెలుసుకుందాం. వీళ్ళ ఇద్దరిని చక్కగా మనం సన్మానించుకుందాం. మ్యూజిక్ పెట్టి రేపు మనకు మ్యూజిక్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా వారి ద్వారా చక్కటి మెడిటేషన్ ఉంటుంది. ద బెస్ట్ వన్ ఆఫ్ ద మ్యూజిషియన్ ఇన్ ఇండియా. మరి చెప్పట్లు కొడదాం. రేపు ఎవరు మిస్ చేసుకోకండి మెడిటేషన్. అలాగే రేపు ఈవినింగ్ ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా, ప్రకృతి ఆహార పదార్థాల ద్వారా తినడం ద్వారా ధ్యానానికి దానికి ఉన్న రిలేటెడ్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనము శరీరంలో మార్పులు జరుగుతాయి, విశేషంగా రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా, ఆరోగ్యకరమైన వాతావరణం ద్వారా మనం ఎటువంటి లాభాలు పొందుతామో చక్కటి విషయాలు తెలియజేశారు కదా. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు మరొకసారి. పత్రిజీ గారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరూ చక్కటి ఆహారం తీసుకోవాలి అని, సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దానికి మూలం ధ్యానం.